modest wear and abayas or burqas collection. So yes, modest wear and burqas ante naku chaala ishtam. Full day follow cheyadam avatledu, anduke nenu break తీసుకున్నాను. And I trust me from bottom of my heart నేను చెప్తున్నాను, I do look more beautiful and more at peace with hijab. So please don't judge me. Yes, Allah हम सबको हिदायत दे हिजाब फॉलो करने की. आमीन. Assalamualaikum and a very big hello to my YouTube family. Welcome back to my channel Frolic Tabassum. So ఎలా ఉన్నారు అందరూ? I hope you all are doing great. And ఈ రోజు vlog వచ్చేసి మీకు thumbnail title చూస్తే అర్థమైపోయిందేమో. So it's all about my modest wear and abayas or burqas collection. అండ్ నేను ఏ హిజాబ్ యూస్ చేస్తాను, ఎలా ఉంటుంది, ఆ హిజాబ్ ఎలా కట్టుకోవాలి ఏంటి అని. సో ఎస్, మోడెస్ట్ వేర్ అండ్ బుర్కాస్ అంటే నాకు చాలా ఇష్టం. సో కమింగ్ బ్యాక్ టు మై హిజాబ్స్, ఏంటంటే యాక్చువల్లీ ఫుల్ లాంగ్ అంటే ఫుల్ డే ఫాలో చేయడం అవ్వట్లేదు, అందుకే నేను బ్రేక్ తీసుకున్నాను. అండ్ ఇట్స్ నాట్ దట్ ఐ డోంట్ లైక్ టు వేర్ హిజాబ్ అని. అండ్ ఐ ట్రస్ట్ మీ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ నేను చెప్తున్నాను, ఐ డూ లుక్ మోర్ బ్యూటిఫుల్ అండ్ మోర్ అట్ పీస్ విత్ హిజాబ్. అండ్ నాకు ముందు నుంచి చాలా ఇష్టం అంటే తలపై నుంచి దుపట్టా వేసుకోవాలి, ఇండియన్ వేర్ అంటే ఇష్టం, మోడెస్ట్ వేర్ అంటే ఇష్టం. ఇట్స్ నాట్ దట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఫాలో కంప్లీట్లీ అని. సో నేను చిన్నప్పటి నుంచి ఫాలో చేయలేదు కాబట్టి నాకు కొంచెం టఫ్గా ఉంది. అండ్ హూ ఎవర్ ఇస్ ఫాలోయింగ్ హిజాబ్ దే నో దిస్, that you know how tough it is ani. So please don't judge me. Yes, Allah hum sabko hidayat de hijab follow karne ki. Ameen. Bas my connection with hijab with Allah is completely different, and David tells you that's enough for me. I don't have particularly e topic man and nenu ఎక్కువ మాట్లాడను, కాజ్ ఐ డోంట్ థింక్ ఇట్స్ రైట్ టు స్పీక్ ఆన్ దట్. వీ హ్యావ్ టు జస్ట్ ఫాలో ఆన్ దట్, అదనమాట. సో నౌ ఎస్, లెట్స్ స్టార్ట్ విత్ మై ఫస్ట్ మోడెస్ట్ వేర్. సో మీకు మోడెస్ట్ వేర్ చూపెట్టే ముందు లెట్ మీ షో యూ ఆల్ నేను యూస్ చేసిన రెడీమేడ్ హిజాబ్ ఎలా ఉంటుంది. సో ఫస్ట్ హెయిర్ని ఇలా విత్ హెయిర్ బ్యాండ్ ఇలా ట్రై చేసుకోండి. అండ్ ఇట్ కమ్స్ లైక్ దిస్, అంటే ఇది లోపల ఫస్ట్ క్యాప్ అండ్ దానిపైన ఈ స్కార్ఫ్. సో లెట్ మీ షో యూ ఆల్ ఎలా నేను యూస్ చేస్తాను. సో ఇలా ఉంది, అంటే దిస్ పార్ట్ షుడ్ కమ్ ఇన్ ద ఫ్రంట్. సో లెట్స్ స్టార్ట్. బిస్మిల్లా. నా హెయిర్ చాలా సిల్కీ, హెయిర్ టై చేశాను మళ్ళీ ఓపెన్ అయిపోతున్నాయి. సో ఫస్ట్ ఈ క్యాప్ వస్తుంది పైన ఇలా, అండ్ దీనిపైన ఇలా ఉందండి. సో దిస్ ఈ రబ్బర్ వచ్చేసి ఇది కిందికి రావాలి, అంటే ఫేస్ చిన్ దగ్గర. సో మీరు ఎప్పుడు హిజాబ్ కట్టినా కూడా మేక్ షూర్ దట్ ఇట్స్ పర్ఫెక్ట్లీ, లేకపోతే మొత్తం ఆ పర్ఫెక్ట్ హిజాబ్ లుక్ రాదు. సో హియర్ ఇట్ గోస్, సింపుల్. యూ కెన్ కవర్ దిస్ అప్, ఈ చిన్ లైన్ దగ్గర you can just cover it like this. సో ఇది నేను ఆన్లైన్ లో తీసుకున్నానే. ఇందులో చాలా స్టైల్స్ ఉన్నాయి, అంటే మినీ ఉంటుంది, మ్యాక్సీ ఉంటుంది, ఇలా ఉంటాయి. అకార్డింగ్ టు మీ ఇష్టం, మీరు బై చేయొచ్చు. సో యా, దట్స్ ఇట్. అండ్ ఇప్పుడు నేను ఈ మోడల్ నేను వేసుకున్న మోడెస్ట్ వేర్ చూపిస్తాను. సో హియర్ కమ్స్ మై ఫస్ట్ మోడెస్ట్ వేర్. నేను ఇది హిజాబ్తో ఇలా స్టైల్ చేశాను. మీరు కావాలంటే విత్ దుపట్టా కూడా వేసుకోవచ్చు. ఇట్స్ వెరీ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్. అండ్ ఇందులో 2-3 కలర్స్ ఉన్నాయి. ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నాను, ఉమ్రాకి వెళ్తే అప్పుడు తీసుకున్నాను. అండ్ నేను మక్కా మదీనాకి వెళ్ళినప్పుడు చాలా మెమరీస్ ఉన్నాయి నావి మోడెస్ట్ వేర్ అండ్ అబాయాస్తో. అండ్ ఇది నేను ట్రైన్లో ట్రావెల్ చేసే అప్పుడు వేసుకున్నాను మదీనాకి వెళ్తే అప్పుడు. అండ్ ఇట్స్ వెరీ కంఫర్టబుల్, ఇట్స్ వెరీ స్టైలిష్ ఆల్సో. యూ కెన్ మేక్ ఇట్ విత్ దుపట్టా. ఆఫీస్ వేర్ అండ్ కాలేజ్ వేర్కి కూడా చాలా బాగుంటుంది.
చాలా లూజ్ అండ్ వెరీ నైస్, అంటే బాడీ ఫిట్టింగ్ కాకుండా లూజ్ టైప్ కూడా ఉంది. అండ్ యూ కెన్ ఈజీలీ అంటే డే మొత్తం వేసుకున్నా కూడా మీరు నమాజ్ చేసేటప్పుడు ఇట్స్ వెరీ కంఫర్టబుల్. ఫుల్ స్లీవ్స్ ఉన్నాయి అండ్ ఇట్ కమ్స్ విత్ ఎ వెరీ కంఫర్టబుల్ బాటమ్. లుక్ ఎట్ ద స్లీవ్స్. సో హియర్ కమ్స్ ఫస్ట్ అబాయా. నేను ఇది మన హైదరాబాద్ చార్మినార్ షేర్ అండ్ మార్కెట్ నుంచి తీసుకున్నాను ఉమ్రాకి వెళ్తేప్పుడు. అండ్ ఉమ్రాలో థర్డ్ డే ఉన్నప్పుడు తీసుకున్నాను. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్, ఎందుకంటే ఐ జస్ట్ లవ్ దిస్ ఫ్లోయినెస్. ఈ డిఫరెంట్ కలర్ కావచ్చు, కమ్స్ విత్ మ్యాచింగ్ హిజాబ్. ఐ జస్ట్ లవ్ ఇట్. అబాయా is really very close to my heart. ఎందుకంటే మదీనాలో రియాజుల్ జనా నమాజ్ ఆఫర్ చేయడానికి వెళ్ళినప్పుడు I wore this అబాయా and it's really very very close to my heart. ఇది కూడా నేను హైదరాబాద్ నుంచే తీసుకున్నాను వెళ్ళే ముందు. and I wanted to wear green burqa మదీనా వెళ్ళినప్పుడు. yes, as I said, ఎక్కువ మాట్లాడాను. it's really very close to my heart and I just love abayas. సో ఇది ఒక నార్మల్ డైలీ వేర్ అబాయా. నార్మల్ బ్లాక్ కలర్ కాకుండా వేరే కలర్లో కూడా వీ షుడ్ ట్రై. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే స్లీవ్స్, అండ్ ఇట్స్ నాట్ బాడీ ఫిట్టింగ్, లూజ్ ఫిట్టింగ్, అండ్ ఇట్ కమ్స్ విత్ దిస్ మ్యాచింగ్ హిజాబ్. నాకు ఈ కలర్ చాలా బాగా నచ్చింది. ఇట్స్ వెరీ లైట్ కూల్ ఐస్ బ్లూ కలర్. నాట్ ఐస్ బ్లూ బట్ సమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ గ్రీనిష్ అండ్ బ్లూ మిక్స్డ్. సో నేను ఇప్పుడు వేసుకునేది దీన్ని జిల్బాబ్ అంటారు. సో ఇది నేను ఇక్కడ చార్మినార్ షేర్ అండ్ మార్కెట్ నుంచి తీసుకున్నాను. ఇందులో 2 కలర్స్ తీసుకున్నాను. ఇది ఒకటి అండ్ లైట్ గ్రే కలర్. దిస్ జిల్బాబ్ కమ్స్ ఇన్ 2 ప్యాటర్న్స్. వన్ విత్ స్కర్ట్. ఇప్పుడు నేను వేసుకున్నది ఇట్ కమ్స్ విత్ స్కర్ట్. ఇట్స్ లైక్ దిస్. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇట్ విల్ కమ్ విత్ ప్యాంట్. అండ్ ఈ స్లీవ్స్ని స్మోక్ స్లీవ్స్ అంటారు. అండ్ ఇట్స్ వెరీ 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 కంఫర్టబుల్ నమాజ్ ఆఫర్ చేసేటప్పుడు అలా. కానీ నేను ఇప్పుడు లోపల క్యాప్ వేసుకొని దీనిపైన ఇలా లోపల నుంచి టై చేశాను. లేకపోతే ఇఫ్ యూ డోంట్ వేర్ క్యాప్ అది స్లిప్ అయిపోతూ ఉంటుంది. సో యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ ఇన్ దాట్. అండ్ ఇది ఈ పార్ట్ ఇక్కడ లూజ్ ఉంది కాబట్టి ఇలా మ్యాగ్నెట్ పెట్టేశాను, ఇలా స్టిక్ చేసేసి. సో ఇట్ విల్ నాట్ ఫాల్. ఇట్స్ వెరీ వెరీ కంఫర్టబుల్. హోల్ డే ఐ కెన్ క్యారీ దిస్ వెరీ కాన్ఫిడెంట్లీ, వెరీ హ్యాపీలీ అనమాట. అండ్ నమాజ్ ఆఫర్ చేయడానికి కూడా ఇది చాలా కంఫర్టబుల్. సో ఇంకొక కలర్ గ్రీష్ కలర్లో ఉంది. అండ్ ఇట్ కమ్స్, చెప్పాను కదా ఇవి ఉంటాయి. సో యూ కెన్ ఈవెన్ టై ఇట్ ఫ్రమ్ ఇన్సైడ్. నేను ఇప్పుడు లోపల నుంచి కట్టాను, కావాలంటే మీరు బయట నుంచి కూడా టై చేయొచ్చు. అండ్ ఇది కూడా నేను విత్ స్కర్ట్తోనే తీసుకున్నాను. కానీ ఈజీలీగా 2 ప్యాటర్న్స్ ఈజీలీ అవైలబుల్గా ఉన్నాయి అన్ని స్టోర్స్లో అండ్ ఆన్లైన్లో కూడా. దిస్ ఈజ్ మై సెకండ్ ఫేవరెట్ అబాయా. ఇది నేను మక్కా నుంచి తీసుకున్నాను. లుక్ అట్ దిస్ స్టైల్. ఇట్ కమ్స్ లైక్ ఏ జాకెట్ టైప్, అంటే బుర్ఖా పైన జాకెట్ వేసుకున్నట్టు ఉంటుంది. బట్ ఇట్స్ అటాచ్డ్ టు ఇట్. అండ్ స్లీవ్స్ ఆర్ ఫుల్లీ కవర్డ్ విత్ లేస్ అండ్ క్రోషేట్. లేస్ ఉందన్నమాట. నాకు ఇలాంటి లేస్ క్రోషేట్వి ఉన్న వర్క్ చేసినవి ఉన్న డ్రెస్సెస్ కానివ్వండి, ఇలాంటి అబాయాస్ కానివ్వండి చాలా ఇష్టం. యాజ్ ఐ సెడ్ దిస్ ఇస్ మై సెకండ్ ఫేవరెట్ అండ్ లవ్ ఇట్. అండ్ చాలా సేఫ్గా పెట్టానంటే ఎక్కడికైనా వెళ్తున్నాను, యునో ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఒకేషన్, అప్పుడు వేసుకుంటాను. అబాయా నేను ఆన్లైన్లో తీసుకున్నాను జస్ట్ బికాజ్ ఇట్ హ్యాస్ పింక్ హార్ట్స్. అండ్ ఇది నేను ఉమ్రా నుంచి రిటర్న్ హైదరాబాద్కి వస్తే అప్పుడు వేసుకోవాలని ట్రావెలింగ్లో వేసుకున్నాను. ట్రాన్స్పరెంట్, బట్ మీరు
లోపల సేమ్ వైట్ కలర్ అవుట్ఫిట్ వేసుకోవాలి, లేకపోతే లాంగ్ స్లిట్ ఏమైనా వేసుకోవాలి. అండ్ స్లీవ్స్ కూడా చాలా బాగున్నాయి, బెల్ స్లీవ్స్. ఇది నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ కాదు, ఇది నా ఆల్వేస్ ఫేవరెట్ అనమాట. ఐ జస్ట్ లవ్ దిస్ డ్రెస్. నేను నా బర్త్డే రోజు మదీనాలో ఉన్నప్పుడు మజీద్ కుబా దగ్గర పిక్ ఉండే, నేను అది పోస్ట్ చేశాను ఇన్స్టాగ్రామ్లో కమ్యూనిటీ పోస్ట్లో. ఎవ్రీ వన్ లవ్ దిస్ అవుట్ఫిట్ అండ్ నాకు చాలా పర్సనలీ ఐ లవ్ ఇట్ టు ద కోర్. స్పెషల్లీ ఈ స్లీవ్స్ డిజైన్ విత్ బో అండ్ విత్ మ్యాచింగ్ హిజాబ్. ఇది యాక్చువల్లీ మీరు నార్మల్ గౌన్ కూడా తీసుకోవచ్చు, లైక్ ఫర్ పార్టీస్ అండ్ ఆల్, ఆర్ విత్ హిజాబ్ ఇట్ విల్ బీ మోర్ బ్యూటిఫుల్. అండ్ లుక్ అట్ ద ఫ్యాబ్రిక్, ద షైన్. అండ్ ఇక్కడ బెల్ట్ కూడా ఇచ్చారు, సేమ్ ఇలాగే ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్లోనే. బట్ నేను ఐ డెంట్ టై బికాస్ ఇట్ విల్ లుక్ మోర్ స్టైలిష్. బట్ టు లుక్ గివ్ యూ దట్ ప్రిన్సెస్ లుక్ అండ్ ఆల్, దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ డ్రెస్. సో ఈ గౌన్ పైన ఈ మ్యాచింగ్ హిజాబ్ తీసుకున్నాను, కానీ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా ఫ్లోయి, చాలా అంటే స్లిప్పరీ, అంటే హెడ్ క్యాప్ వేసుకొని టై చేసిన హిజాబ్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. బట్ థ్యాంక్ యూ సో మచ్ సమీరా, తను నా బర్త్డే రోజు తను ర్యాప్ చేసింది హిజాబ్, అండ్ ఈరోజు కూడా విత్ సో మెనీ పెన్స్, మ్యాగ్నెట్ అండ్ ఆల్. సో ఆ పర్ఫెక్ట్ హిజాబ్ కట్టింది కాబట్టి ఆ లుక్ వచ్చింది. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సమీరా ఫర్ దిస్. అండ్ సో యా, దట్స్ ఇట్. ఐ హోప్ మీ అందరికీ బ్లాగ్ నచ్చింది. చాలా రోజుల నుంచి పెండింగ్గా ఉండే మంత్స్ యాక్చువల్లీ, నా మోడెస్ట్ వేర్ కావచ్చు, నా హిజాబ్ కలెక్షన్ కావచ్చు. హిజాబ్ కలెక్షన్ ఇంకా చూపెట్టాలి. ఐ విల్ షో యూ దాట్ ఇన్ నా అప్కమింగ్ ఫ్యూచర్ బ్లాగ్. సో yeah, do let me know which one did you like the most and how is my abaya and the modest wear collection. And yeah, if you like this video, please give it a like and don't forget to subscribe to my channel to know more about me, to know more about my channel. Meet you all in the next vlog. Till then, take care. Allah Hafiz. Bye bye.